దైవ సేవకులు పాస్టర్ ఆర్కే గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి అయ్యగారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై మన మనసులను కేంద్రీకరించుదాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు ఒక చక్కటి ఉపమానాన్ని ఈ లేఖనాల్లో చదువుతున్నాం. ఇలాంటి ఉపమానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుండి 43 వరకు మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక ఉపమానం అని చదువుతాం. అక్కడ ఒకసారి 33 చదవండి. చాలండి. ఇది కూడా లూకా 13వ అధ్యాయం 6లో కూడా ఎక్కడ కూడా మనం గమనిస్తే ద్రాక్ష తోట గురించి మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33లో కూడా చదివితే ద్రాక్ష తోట అని చదువుతాం. కానీ లూకా సువార్తికుడైతే కాస్త డిఫరెంట్గా రాశాడు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడిందని రాశాడు. మత్తయి సువార్తికుడైతే ఓన్లీ ద్రాక్ష తోట గురించి రాశాడు. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం గమనిస్తే ఇజ్రాయేల్ యొక్క వంశమే. ఒకసారి చూడండి, 5-7 వచనం. చాలండి. కాబట్టి ఈ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇజ్రాయేల్ యొక్క వంశమే ఈ ద్రాక్ష తోట. 21 మత్తయి 43లో ఏముంది ఒకసారి చదువుతారా? కాబట్టి మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చే జనులకు ఇయ్యబడును. చాలండి. ఆ ద్రాక్ష తోట ఇజ్రాయేల్ యొక్క వంశమే. దేవుడు అంటే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చే జనులకి ఇవ్వబడుతూ ఉంది అన్నాడు. అదే లూకాసు వార్తికుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడినని చదువుతా. ఈ ద్రాక్ష తోట ఇజ్రాయేల్ ప్రజలు అయితే ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు ప్రియా దేవుని యొక్క సంఘమై ఉన్నది. దేవుని స్తోత్రం. సంఘమే. అందుకే మీరు గమనించండి, ద్రాక్ష తోటలో నాటిన అంజూరపు చెట్టు గురించే ఆ ఫలాల గురించి వస్తున్నాడు, కానీ ద్రాక్ష ఫలాల గురించి వాళ్ళ బాగా గమనించినట్లయితే ఫలాల గురించి వాళ్ళ అంటే దాని అర్థం ఏంటంటే ద్రాక్ష తోటను ఒక ప్రక్కన పెట్టేశాడు. యూదా ప్రజలని, ఇజ్రాయేల్ ప్రజలని ఒక ప్రక్కన పెట్టేశాడు దేవుడు. ఆయన కన్నుల్లో ఆ యొక్క అంజూరపు చెట్టు మీద ఉన్నాయి, అనగా సంఘం మీద ఉన్నాయి, నీ మీద నా మీద ఉన్నాయి. చెట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఒక దినానంట చెట్లు మనసు కలిగి చదువుతారు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు ఒక్కని మీద, ఒక్క తమ మీద మనస్సు కలిగి బయలుదేరి. చాలు. ఏమంటే చెట్లు బయలుదేరుతాయా అంటారా? బయలుదేరు. చెట్టుకు మనసు ఉంటుంది అంటారా? చెట్టుకు మనసు ఉండదు. అంటే చెట్టు మానవునికి సూచన. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, రాజా దానియేలు నెబుకద్నెజరుతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ బ్రహ్మాండమైన భూమి మీద మధ్యలో ఉన్న బ్రహ్మాండమైన చెట్టు ఎవరో కాదు రాజా, మీరే. ప్రభునందు ప్రియులారా, చెట్టు మనమై ఉన్నాం. అయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 9లో ఏముందంటే
చెట్ల వేరన ఏముంది ఒకసారి చదువుతారా? 3:9. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన నాటబడి ఉన్నది, గనుక ఫలింపని. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చెట్ల దగ్గర, చెట్ల కింద గొడ్డలి నాటబడించాడంట దేవుడు. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతూ ఉంది, అగ్నిలో వేయబడుతూ ఉంది. అంటే ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు అంటే, ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అంటే, రక్షణ ఇచ్చాడు అంటే, ఎందుకు దేవుడు ఈ రోజు వరకు కూడా సజీవులుగా ఉన్నారంటే, ప్రియులారా, చెట్లన్నీ కూడా వచ్చి ఆ ఒలీవ చెట్టుని, ఆ అంజూరపు చెట్టుని అన్నాయట. ఓ అంజూరపు చెట్టు సంఖ్య, అదే న్యాయాధిపతుల గ్రంథం 9:10 ఉంటుంది ఆ మాట. అంజూరపు చెట్టును అడిగాగా నా మాధుర్యము, నా మంచి ఫలం. అది ఈ రోజున ఆ అంజూరపు చెట్టు నుండి ప్రభు ఆశించేది ఏమిటి అంటే, మాధుర్యము, మంచి ఫలాలు ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో ఉన్నది అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోట వెలుపల కూడా అంజూరపు చెట్టు ఉందండి. మత్తయి సువార్త 21:19 మనం వెళ్ళినట్లయితే, త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి అని ఎంత ఎక్స్పెక్ట్ చేశాడో ప్రభువారు. ఒక ఉదయకాల సమయంలో ప్రభువారు సేవరీత్యా ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయనకు ఆకలైంది. ఎందుకు ఆకలైంది? ఆయన మనుష్యుడు. ఎందుకు నావలో నిద్రపోయాడు? ఆయన అలసిపోయాడు. ఆయన మనుష్యుడు. మన దేవుడిగానే దేవుని కోణములోనే మనం చూడకూడదు, మానవ కోణములో, దృక్పథంలో కూడా మనం చూడాలి. అందుకనే దైవ మానవుడు 100% మానవుడై ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు, దైవ మానవుడు. కాబట్టి ప్రియులారా, ఆ ఉదయకాలం ఆయనకి ఆకలైంది. చూశాడు, ఆయన ఒక త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది, చాలా ఎత్తుగా పెరిగింది, ఆకులు చాలా పచ్చగా ఉన్నాయి. ఆయన అనుకున్నాడు చాలా ఫలాలు ఉంటాయి అనుకున్నాడు. తీరా చూస్తే దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక్క ఫలం కూడా లేదండి. అప్పుడు ఏమన్నాడు ప్రభువారు? ఇక మీదట ఎన్నిటికీ నువ్వు కాపు కాయకుందువు గక అన్నాడు. ప్రియులారా, ఇంకే ఒక అవకాశం ఇవ్వాల, ఆ చెట్టుకు మరొక ఛాన్స్ ఇవ్వాల. మరి ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఎందుకు 3 సంవత్సరాలకు ఇచ్చాడు ఆయన? దాన్ని నాటిన దినము నుండి 3 సంవత్సరాలకు కాదండి, నాటిన తర్వాత, చిగురించిన తర్వాత అది ఎదుగుతూ, కొమ్మలేస్తూ చాలా పచ్చగా ఎదుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకున్నాడు యజమాని, కానీ ఫలించలేదు. మరొక సంవత్సరం అవకాశం ఇచ్చాడు, అక్కడ కూడా ఫలించలా. అలాగా 3 సంవత్సరాలుగా ఆయన చూస్తూ వచ్చాడు, కానీ అది ఫలించలా. మరి 3 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు వెలుపల ఉన్న ఆ కంజూరపు చెట్టుకి ఎందుకు ఒక్క గంట కూడా ఛాన్స్ ఇవ్వాల, ఒక్క రోజు కూడా ఛాన్స్ ఇవ్వాల? ప్రభునందు ప్రియులారా, రెండింటికి ఉన్న కారణం ఏంటంటే, వెలుపల ఉన్న అంజూరపు చెట్టు అది అక్కడే పెరిగింది, అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే ఎదిగింది. కానీ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు అది అక్కడ పుట్టలేదు. అది ఏదో స్థలములో పుట్టిందా, ఆ స్థలములో నుండి అది పెరికి వేయబడింది, అది తోటలోనికి రాబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, అది అక్కడ పుట్టలేదు. అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది, నారుమడేసే వారికి తెలుస్తుంది, ఊడు పూడ్చే వారికి తెలుస్తుంది. ఊడు పూడ్చినప్పుడు సాయంత్రం సమయానికల్లా ఉదయం ఊడ్చిన ఊడుపంతా కూడా వాలిపోయినట్టుగా అయిపోద్ది. మనం అనుకుంటాం చచ్చిపోయింది అంతా కూడా అనుకుంటాం. మనం తెల్లవారు వచ్చి చూస్తే చాలా స్ట్రైట్గా పచ్చగా నెగలాడుతూ ఉంటుంది.
ఆ యొక్క ఆ ప్రాంతం అంతా కూడా, ఆ పొలం అంతా కూడా. కారణం ఏంటంటే, ఒక స్థలములో పుట్టినటువంటి ఒక మొక్కను మనం తీసినట్లు పెరికినట్లయితే దరిదాపుగా అది చనిపోతుంది. మరలా తిరిగి ఒక వేరే స్థలం మార్చినప్పుడు అది చనిపోయి అది మరలా అదేమవుతుందంటే అక్కడ నాటబడి అది చిగురిస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని స్వాత విన్న తర్వాత, మన మనసులను మార్చుకున్న తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, లోకం నుండి మనం ప్రత్యేకించబడినప్పుడు, ఇంకొక మాట చెప్పాలంటే, సాతానికి ఒక రాజ్యం ఉంది, దేవునికి కూడా ఒక రాజ్యం ఉంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు శోధకుడైన సాతానుడు వెళ్ళి ఏమన్నాడు? లూకాసు వార్త 4:6 భాగంలో, ఈ అధికారం అంతయు రాజ్యముల యొక్క మహిమ నిన్నెక్కిస్తానో అది నాకు అప్పగించబడింది. చూసారా, ఈ రాజ్యముల మహిమంతా నీకిస్తాను అంటే సాతానికి ఒక రాజ్యం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎలాగొచ్చింది సాతానికి ఒక రాజ్యం? పిల్లరా, అసలు సాతానుడు ఎలాగొచ్చాడు, ఎలా పతనమయ్యాడు అని ఆలోచన చేస్తే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాలు కూడా మనం గమనించున్నట్లయితే, ప్రభునందు ప్రియులారా, దేవదూతలకు పెళ్ళిలవ్వు. దేవదూతలు కేవలం దేవుని యొక్క సృష్టి మాత్రమే. కోట్లాను కోట్ల దేవదూతలు సృష్టించాడు దేవుడు. ఈ దేవదూతలందరిలో ఒక ప్రధాన దూతగా దేవుడు ప్రియులారా సర్వాధికారము ప్రధాన దూత చేతుల్లో పెట్టాడు. లూసిఫర్ ప్రధాన దూత. కానీ ప్రధాన దూతలో మొట్టమొదటిగా పాపం అనేది ఎలా ప్రవేశించిందంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి మా జ్ఞాపకం చేస్తారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 భాగం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, చదవండి. మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందును అని నీ మనస్సులో నీవు అనుకుంటేవి కదా. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 17వ భాగంలో మనం గమనిస్తే, ఎప్పుడైతే ఈ ప్రధాన దూతల్లో దేవునిపై తిరుగుబాటు ఎప్పుడైతే చేశాడో, దేవుడు పరలోకము నుండి భూమి మీదకే త్రోసివేశాడు. 17వ భాగంలో ఆ మాట మనం చదువుతాం. ఎప్పుడైతే భూమి మీదకి త్రోసివేశాడో, ప్రభునందు ప్రియులారా, ఈ భూమి అంతా కూడా నిరాకారముగా మార్చేస్తాడు సాతానుడు. ఆదికాండం 1:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా. మనం సర్వసాధారణ ఏం చేస్తామంటే కలిపి చదివేస్తాం మనం. కానే కాదు. ఈ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అక్కడ గ్యాప్, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండేను. ఈ రెండు వచనాలకు మధ్యన చాలా గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే దేవుడు ఏది కూడా పరిపూర్ణంగా చేస్తాడే కానీ ఏది కూడా సంపూర్ణంగా చేయడు. ఆయన నిరాకారంగా చేయడు. ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనానికి మనం వెళ్ళినట్లయితే, భూమిని కలగజేసెను, నిరాకారముగా ఉండినట్లు ఆయన తను సృజింపలేదు. గమనించారా? అంటే ఎందుకు అక్కడ నిరాకారం అనే మాట మనం చదువుతున్నామంటే, అప్పటికే దేవునిపై తిరుగుబాటు చేసి పతనమైన దూత లూసిఫర్, ప్రధాన దూత, అప్పటికే 3వ వంతు దూతలన్నిటినీ కూడా వాడు పక్షంగా వచ్చేసారు. ఇది మీకు అర్థం కావాలంటే నేను చెప్పను కానీ, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయానికి మీరు వెళితే వినండి, తీయొద్దు కానీ వినండి. ఆ భాగానికి మనం వెళ్ళినట్లయితే ఆల్రెడీగా దావీదు సింహాసనం మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అవునా? దావీదు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులందరిలో అబ్షాలోం అంత అందమైన వాడు ఇశ్రాయేలు ఎవ్వరు కూడా లేరంటండి. అంత అందమైన వాడు. ఈ అబ్షాలోములో ఎలాంటి కోరిక కలిగిందో తెలుసా?
తండ్రి కదండి రాజుగా పరిపాలన చేస్తున్నాడు, తండ్రిగా పర వ్యక్తి కాదుగా. కానీ ఈ అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, ఎవరైనా తండ్రి యొద్దకు వచ్చేటువంటి వారందరినీ కూడా తన వైపు త్రిప్పుకొని, అరే నువ్వు ఏ ఊరు రానిది అని చెప్పేవాడు ముద్దు పెట్టుకుని ఆకర్షించి ఇంచుమించుగా ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన వైపు త్రిప్పేసుకున్నాడు. దేవుని స్తోత్ర. 15వ అధ్యాయంలో అబ్షలోము యొక్క తిరుగుబాటు సేమ్ ఇదే విధానంలో లూసిఫర్ ప్రధాన దూత 3వ వంతు దూతలన్నిటిని కూడా తన వైపు త్రిపేసుకున్నాడు. ఇప్పుడు దేవునిపై తిరుగుబాటు చెట్టు మొదలెట్టాడు. దేవుని సింహాసనం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఎప్పుడైతే త్రోసివేశాడో సృష్టి అంతటిని కూడా పూర్తిగా నిరాకారంగాను చిన్న భిన్నంగా మార్చివేశాడో, దేవుని ఆత్మ జలముల మీద అలాడుతూ ఉంటూ మనం చదువుతాం, మరలా దేవుడు సృష్టిని చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ సృష్టిని చేశాడో, ఇప్పుడు మానవుడు చేయాలనుకున్నప్పుడు చిన్న సభ జరుగుతున్న అక్కడ చదువుతాం. ఆదికాండం 1:26 వచ్చిన భాగంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, ముగ్గురు కూడా ఏకమై దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. చదవండి. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ప్రియదేని బిడ్డారు, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును అనేది ఎగస్ట్గా మాట. అది అక్కడ మరొకసారిగా మాట చదవండి. కాదు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని. ఏమండి అక్కడ ఆపేయచ్చుగా, సమస్త భూమిని అని చెప్పి అక్కడ ఆపేయచ్చుగా ప్రభువారు. కానీ ఎగస్ట్గా అక్కడ ఏమంటున్నారంటే, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు. ఏంటో తెలుసా? భూమి మీద ప్రాకే జంతువులు లూకాసు వార్త 10:17 వచనానికి మనం వెళ్ళినట్లయితే ఒకసారి చదవండి. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలమంతటి మీద, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు, తేళ్ళు, పాములు, జర్రెలు. ప్రియదేని బిడ్డలారా, ఇవి సాతాను యొక్క ప్రతినిధులండి. అందుకనే సాతానుడు ఏదైనా తోటలోకి వెళ్ళటానికి తన్ను తానుగా మరుగు చేసుకొని సర్పములోనికి వాడు ప్రవేశించి సర్పము ద్వారా వాడు లోపలికి వెళ్ళాడు. అసలు దేవుడు ఏదైనా తోటను ఏర్పాటు చేసి, ఒక మాట చెప్పాలంటే ఏదైనా తోట ఒక పరదేశు. ఆదికాండములో ఏదైనా తోట చూస్తాము, ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం చూస్తాము, ప్రకటన గ్రంథములో కూడా జీవవృక్షాన్ని చూస్తాము. అక్కడ కూడా అది ఒక పరదేశు. ఆ తోటలో దేవుడు పెట్టగల కారణం ఏంటంటే, ఆదికాండం 2:15 వచ్చిన భాగముల్లో దేవుడు ఆ తోటలోనికి తీసుకువచ్చి, ఏదైనా తోటలో తీసుకువచ్చి దాని సేద్యము చేయుటకును దాని కాచుటకును అందులో ఉంచెను. ఈ పరదేశాన్ని ఏదైనా తోటలో దేవుడు వారిద్దరిని పెట్టగల కారణం ఏంటంటే, 2 పనులు చేయాలి వారు. ఒకటి, ఆ తోటను సేద్యం చేయాలి. రెండవదిగా దాన్ని కాయాలంటే దాని అర్థం ఏంటి? అప్పటికే మానవుని సృజించే సమయానికే వెలుపల శత్రువైన, దేవుని శత్రువైన సాతానుడు ఉన్నాడు. దేవుని శత్రువే కాదు, ఆదాము అవ్వల యొక్క శత్రువు కూడా వెలుపల ఉన్నాడు. కాయండి అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా బయట నుండి ఎవరు కూడా లోపలికి అనుమతి లేకుండా రాకుండా కాయమని అన్నప్పుడు ఆదాము అవ్వలిద్దరూ కూడా విఫలైపోయారు. వారిని ఆధారం చేసుకొని దేవునిపై సాతానుడు దెబ్బతీశాడు. ఏ అధికారం అయితే సాతాను లూసిఫర్ ప్రధాన దూత చేతిలోంచి దేవుడు తీసివేసి ఎవరి చేతిలో పెట్టాడు? తన పోలికలో సృజించిన ఆదాము చేతిలో ఆ అధికారం అంతా కూడా పెట్టాడు దేవుడు. ఈ భూమి అంతటిని కూడా ఏలండి, నిండించండి, పరిపాలన చేయండి అని దేవుడు పెడితే, ఆ సర్పము యొక్క లేక సాతాను యొక్క మాట విని దేవుడు వారికి ఇచ్చిన అధికారం అంతా కూడా అపవాది చేతిలో వారు పెట్టేశారు. అందుకనే
దేవుని కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చి అపవాదిని హతము చేసి అపవాది చేతిలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొని ఈనాడు సంఘానికి పంచాడు. దేవుని స్తోత్ర. అది ప్రభు చేస్తున్నటువంటి పని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, చెట్టుగా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఆ చెట్టు నీవు నేను అయ్యున్నాం. వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు అది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే ఎదిగింది. రక్షణ అనుభవంతో దానికి ఎలాంటి సంబంధం లేదు. దేవుని పిల్లలారా, కానీ ద్రాక్ష తోటలో తీసుకురాబడినటువంటి అంజూరపు చెట్టు అది అక్కడ పుట్టలేదు. అది పుట్టినటువంటి ప్లేస్ వేరు, పెరిగినటువంటి ప్లేస్ వేరు. అది ఒక ప్రత్యేకమైన తోటలోకి తీసుకురాబట్టమే కాదు, సాధారణంగా ద్రాక్ష తోటల్లో ఎవ్వరు కూడా అంజూరపు చెట్టు నాటరు. అంజూరపు చెట్టుకు చాలా స్థలం కావాలి, చాలా స్థలం ఆక్రమిస్తుంది. ఎందుకు దేవుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు తీసుకొచ్చాడంటే ఈ ద్రాక్ష విఫలమైపోయింది. ప్రియులారా, సమయలు కాలంలో అంతవరకు కూడా దేవుడు న్యాయాధిపతులను వారి కొరకు పుట్టించారు. కానీ సమయలు యొక్క పిల్లలు లంచగుండ్లు అయిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమై సమయలుకు వచ్చి అంటారు, అయ్యా సమయలు, ఇదిగో నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వారు కారు. సకలలో ఒక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు ఈ మాటలు సమయలు వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ మాట ఎంత బాధగా అన్నాడో తెలుసా అండి? ప్రభునందు ప్రియులారా, చదవండి ఒకసారి. 1 సమూయేలు 8:5 భాగంలో మనం వెళ్ళినట్లయితే, జనులు నీతో చెప్పినట్లుగా నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే వారు విసర్జించారు. ప్రియులారా, నన్ను ఏలకుండగా తమ్మును ఏలకుండగా నన్నే విసర్జించారని యెహోవా దేవుడు సమూయేలు ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఎంత విసర్జించారంటే ఆయనే స్వయంగా నరావతారిగా ఈ లోకంలోనికి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించటానికి ఆయనే స్వయంగా వస్తే పిలాతు ముందు నిలబడినప్పుడు, ప్రియులారా, మీ రాజును సిలువేస్తారా అని స్వయంగా పిలాతు అంటున్నప్పుడు, యూదులతో అంటున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు కదా, ఈయన కాదు మాకు రాజు, కైసరే మాకు రాజు. దేవుని బిడ్డ, అందుకే ద్రాక్ష తోట విఫలమైపోయింది. ద్రాక్ష తోటను ఒక ప్రక్కన పెట్టాడు, ద్రాక్ష తోటను పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా కూడా దేని మీద ఉందంటే అంజూరపు చెట్టు మీద ఉంది. అంజూరపు చెట్టు నాటబడింది, ఎన్నో ఆశలు పెంచుకున్నాడు ఆయన. దానికోసం ప్రత్యేకమైన ఒక తోటమాలి పెట్టాడు ఆయన, జీతమిచ్చి. దేవుని పిల్లలారా, తోటమాలి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, బాధ్యత వహిస్తూ ఉన్నాడు. అయినా అది ఫలించట్లేదు. ఎప్పుడైతే ఫలించలేదో ఒక నిర్ణయానికి వచ్చాడు యజమాని, దీనివలన భూమి కూడా వ్యర్థమైపోతుంది, నరికివేయమంటే తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేనట్లయితే నేనే దాన్ని నరికించి వేస్తాను. ఎందుకు? అనేక మంది ఫలించట్లు విఫలాలు అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం ఫలించాలి అనే దేవుని యొక్క ఆశ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం. కొలస్సీ పత్రిక 1:6 భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? కొలస్సీ 1:6. దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు. దేవుని బిడ్డ, నీవెప్పుడైతే సత్యాన్ని గ్రహించగలవో, సత్యాన్ని గ్రహించినంత వరకు నువ్వు ఫలించలేవు. చాలామంది ఫలించలేకపోవగల కారణం ఏంటంటే సత్యాన్ని గ్రహించకపోవటమే మెయిన్ కారణం. కాబట్టి మీలో సహితము సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు అని కొలస్సీ 1:6
చాలా స్పష్టంగా ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన సత్యాన్ని మనం గ్రహించాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండో కారణం ఏంటంటే యోహాను సువార్త 15:5 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చదవండి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ప్రియులారా, ఫలించాలంటే మరొక కారణం ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నా యందు మీరు, మీ యందు నా మాట. మొదటిగా నా యందు మీరు అంటే అది సిలువ, మీ యందు నా మాటలంటే నేను అంటే అది పునరుద్ధానం. నీవెంతవరకు సిలువను ఎరుగుతావో అంత మేరకు నువ్వు పునరుద్ధానాన్ని నువ్వు అనుభవించగలవు. ప్రియ దేవుని బిడ్డ, ఎగ్జాంపుల్ చూడండి. ఒక చెట్టుని అంటు కడుతున్నప్పుడు దరిదాపుగా 2 చెట్లు కూడా ఏమైతే తెలుసా, గాయపరచబడతాయి. ఈ మొక్క నుండి కొంత భాగాన్ని కట్ చేస్తాడు, ఈ మొక్క నుండి కొంత భాగాన్ని కట్ చేస్తాడు. ఈ రెండింటిని తీసుకొచ్చి ఈ రెండింటిని ఏం చేస్తాడంటే అంటు కడతాడు. ప్రభునందు ప్రియ దేవునిలారా, ఈ సత్యాన్ని పౌలు ఎరిగి ఏమంటాడో తెలుసా? కొలస్సీ 1:24 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కొలస్సీ పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘమనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేస్తున్నాను. అంటే నేను క్రీస్తుతో అంటకట్టబడ్డాను, క్రీస్తు నా కొరకు గాయపరచబడ్డాడు. ఇప్పుడు నేను కూడా క్రీస్తుతో అంటకట్టబడిన నేను కూడా ఏమయ్యానంటే గాయపరచబడ్డాను. ఈ సత్యాన్ని చాలామంది ఎరగక నాకేనా శ్రమలు, నాకేనా శోధనలు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదేమో. సోదరి సోదరుడా, అంటు కట్టబడటం అంటే ఇదే. నువ్వు అంటు కట్టబడకపోతే ఫలించుట అనేది సాధ్యం కాదు. సత్యాన్ని గ్రహించకపోతే ఫలించుట అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మూడో కారణం ఫలించాలి అంటే మూడో కారణం ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. కరువు టైంలో అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? ఐగుప్తునకి వెళ్ళిపోయాడు. ఈరోజు అమెరికా ఎలాగో ఆ అబ్రహాం కాలములో, ఇస్సాకు యాకోబు కాలములో ఐగుప్తు అనేది అంత ప్రియదేని బిడ్డలారా అంత గొప్ప దేశమై ఉన్నది. ధనానికి గొప్ప దేశం అది, ఐశ్వర్యానికి గొప్ప దేశం అమెరికా, ఆ యొక్క ఐగుప్తు. అందుకని అబ్రహాం ఏం చేస్తాడంటే కరువు సమయంలో ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళటం వల్ల 2 పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నాడు అబ్రహాం. ఒకటి, అందమైన తన భార్యని ఏమంటాడంటే నా చెల్లివని నువ్వు చెప్పాలి, ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను బ్రతకనేస్తారేమో, నా చెల్లివ అని చెప్పాలని ఫరోతో అబద్ధమాడాడు అబ్రహాం. రెండో కారణం ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆగారును తన ఇంట్లోకి దాసిగా తీసుకొచ్చిన పర్యవసానమే ఆ కుటుంబంలో ఇస్మాయేలు పుట్టడానికి గల కారణం, ఇస్మాయేలు ఇస్సాకుకి పోరాటం జరగడం గల రెండవ కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయంలో 1 వచనం ఒకసారి మనం గమనించినట్లయితే చదవాలి. అబీమెలెకు నొద్దకు వెళ్ళి వచ్చి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు, ఈ దేశమంది నువ్వు పరవాసవాయుడు. స్పష్టంగా ప్రభు చెప్పారు. ఒక తండ్రి తన కుమారుణ్ణి మార్కెట్ తీసుకుని వెళ్ళాడు. మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత రోడ్డు మీద నిలబెట్టాడు. అరే బాబు, కారు తీసుకొస్తాను, పార్కింగ్లో ఉంది కదా, నేను కారు తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళ డాడీ వెళ్ళాడు. కారు ఎక్కాడు, మర్చిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, అరే కుమారుడు అక్కడ వదిలొచ్చేసాను అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేది. అప్పటికల్లా ఏం జరుగుతుందో తెలుసా? విపరీతమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది.
వాడు తడిసిపోయి ముద్దయిపోయాడు. ఆవిడ పక్కకు వచ్చి కారు ఆపి, ఒరే బాబు, కాస్త వర్షం వస్తుంది కదరా, కాస్త ఆ పైకి వెళ్ళొచ్చి అక్కడ ఉండొచ్చు కదా అంటే చక్కని మాట చెప్తాడు, చక్కటి జవాబు చెప్తాడు. నువ్వు ఎక్కడ ఉండమన్నావో అక్కడే ఉన్నాను నేను. ఇస్సాకు కూడా అదే పని చేశాడు. దేవుని బిడ్డ, ఒకవేళ నేను బర్మా క్యాంప్లో, నేను నర్వలో అప్పుడే ఉండుంటే, కొత్తపాలెంలో ఉండుంటే ఈ అరుణను ఫ్యామిలీ అసలకు ఏ విధంగా కూడా పరిచయం ఉండేది కాదు. నేను 25 సంవత్సరాల కిందట ఈ కుటుంబమునకు పరిచయం అవటగల కారణం ఎన్జిఓస్ కాలనీలో అక్కడ బర్మా వాళ్ళ కోసమే కట్టబడిన కొన్ని క్వార్టర్స్ ఉంటాయి. దాంట్లో 397వ క్వార్టర్. అందులో ఒక రోజున ఎంఏ పాల్ గారి యొక్క ప్రేయర్ సెల్ అక్కడ ఉంది, బర్మా క్యాంపులో అవుతూ ఉంది. నేను ప్రేయర్ సెల్లోకి వెళ్ళి కూర్చొని ఆ రోజు నాకు వాక్యం పంచుకోమని ఇచ్చారు. నేను వాక్యం పంచుకున్న తర్వాత ప్రార్థన ఒక సహోదరు వచ్చారది, బాబు దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో మీకు ఫలానా క్వార్టర్ మాకు ఇచ్చారు గవర్నమెంట్, మా అమ్మగారు బర్మా క్యాంపు, మా బర్మా ఆవిడ మీకు ఇమ్మని దేవుడు మాట్లాడాడు అన్నది. నేను వద్దని నేను తిరస్కరించాను. వాస్తవాన్ని చెప్పాలంటే నాకు అవసరం. ఎందుకు అవసరం అంటే, నేను తుమ్ముడుపాలెం ఉండి ఒక రోజున అపర పాల్ గారి చర్చి బర్మా క్యాంపుకి వెళ్ళాను. ఒక రోజున వాక్యం పంచుకోమంటే పంచుకున్నాను. ఒక సహోదరి వాక్యం విన్న తర్వాత నా ముందుకు వచ్చింది ఆవిడ. అప్పుడు మా అబ్బాయి 2 సంవత్సరాల అబ్బాయి అనమాట. బాబు, మీ హౌస్ ఎక్కడని అడిగింది. ఏమండి అన్నాను. తుమ్ముడుపాలెం ఉంటున్నామండి అన్నది. నేను రావచ్చు అన్నది. రండి సిస్టర్ అన్నాను. నాకు కూడా వచ్చింది ఆవిడ. వచ్చి చూసింది, కమలింట్లో ఉంటున్నాను, చూసింది. బాబు, నేను ఒక్క మాట చెప్తాను వింటారా అన్నది. చెప్పండి అండి అన్న. ఏం లేదు, మా ఆయన గారు కలకట్టలో ఉంటారు, మాకు 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అయితే ఈరోజు నేను వాక్యం ద్వారా చాలా బలపడ్డాను. నా సలహా ఏంటంటే, నేను కూడా కలకట్టలో ఉంటాను, దయచేసి మీరేమనుకోకండి బాబు, మీ చిన్న ఫ్యామిలీ, అప్పుడు మా అబ్బాయి అక్కడే ఉన్నాడు, మీ చిన్న ఫ్యామిలీ మాతో వచ్చి మా ఇంట్లో ఉండండి, మా పిల్లలకి ఆత్మీయంగా నడిపించరా అని చాలా బతిమాలింది. నాకు ఎందుకు ఇష్టం లేదు, కానీ ఆవిడ బతిమాలటం వల్ల నిజమే కాబోలని చెప్పి నేను అన్ని పట్టుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళానో లేదు 2 వారాల్లో ఆమె ముఖ కవలికంతా చేంజ్ అయిపోతుంటే ఎక్కడికి వెళ్ళని ఆలోచనతో ఉంటే ఈ లోపల సిస్టర్ అన్నారు, నేను ఎందుకు ఇష్టపడాలా, మరల వారం వెళ్ళాను, మరల వారం కూడా నేను వాక్యం చెప్పినప్పుడు మిగిలిన సిస్టర్స్ అన్నారు, బ్రదర్ దేవుని పని కొరకిస్తానంటే మీరు ఎందుకు వద్దంటారు అన్నారు. అప్పుడు నాకు వెలిగింది. అయితే ఒక పని చేయండి సిస్టర్, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మేము అందులో దిగుతాం అన్నాం. ఇంచుమించుగా అందులో మరి మా పరిమళ పుట్టే వరకు కూడా ఆ ఇంట్లోనే 10 సంవత్సరాలుగా అద్దె లేదని చెప్పి, వర్షం అయితే ఇంట్లోనే, ఎండంతా ఇంట్లోనే. ఎందుకంటే అటు ఇటు కూడా మరి ప్లాస్టింగ్లు ఏమీ లే. ఆ స్థలములు ఉంటుండగా పెనియల్ గారు నాకు పరిచయతులో ఆల్రెడీ అప్పటికే పెనియల్ గారు ఆనంద్ కుమార్ గారితో అప్పటికే సహవాసులు ఉన్నారు. అయితే ఒక రోజున పెనియల్ గారు నన్ను తీసుకుని వచ్చారు ఇంటికి, ఆనంద్ కుమార్ గారితో పరిచయం చేశారు. ప్రభునందు ప్రియులారా, ఆనాటి నుండి మొదల్లో కానీ ఇప్పుడు కొత్తపాలెం మీద చర్చి నడిపిస్తున్నాము. వారు పరిచయమైన ప్రారంభ దినాల్లోనే అక్కడ మందిరం కట్టడం, ఆనంద్ కుమార్ గారు ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అయితే AMGలో ఇంచుమించుగా 100 బస్తాలు కలిగిన రైస్ వచ్చారండి యానివర్సరీ డేకి. అవేమి కూడా నేను మర్చిపోలేనా అండి. ఆయన శ్రీనివాసరావు గారు వచ్చారు ఆ రోజు కూడా మరి ప్రభునందు ప్రియులారా ఆయన వాక్యం చెప్పారు. ఆయన అన్నారు, ఏమండి మీరు కరెంటు వేయించుకోగలరా, లేకుంటే నేను సౌండ్ సిస్టమ్ ఇస్తాను అని అన్నారు. సరే వేయించుకుంటాము అన్నాం. కరెంటు లేదు, అది రైల్వే స్థలం. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పగలను. కాబట్టి నాటి నుండి 20 సంవత్సరాలకి ఈ ఫ్యామిలీతో నాకు పరిచయం. అక్కడ నుండి మరి మేము నర్వ ప్రాంతానికి దేవుడు తీసుకువెళ్ళి అక్కడ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరపరిచాడు. ప్రభునందు ప్రియుల సిటీలో ఉన్నటువంటి మేము చివరికి వెళ్ళిపోయామండి. దేవుడు నడిపించాడండి. ఎక్కడికి వెళ్తే మీరు చూడండి, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు ఇస్సాకు. 12 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. దేవుని బిడ్డ ఫలించాలి అంటే స్పష్టంగా దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు నేను ఎక్కడ ఉండమన్నాడో దేవుని పిలుపుకును లోబడి దేవుడు ఉండమన్న స్థలములో కనుక నువ్వు ఉంటే
ఇస్సాకు అట్లాగా ఉన్నాడండి. ఐగుప్తు వైపు చూడలేదా అండి? ఆ సంవత్సరం ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందాను. యెహోవా అతని ఆశీర్వదించెను. ఏ ఉద్యోగం, ఏ పని కాదండి. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటున్నామా, మనం పోగొట్టుకుంటున్నామా? మీరు చూడండి, సంఖ్యలు వేసి అమ్మబడి బానిసగా వెళ్ళిపోయాడు యోసేపు. కానీ బైబిల్ ఈ విధంగా చదువుతాం, ఆదికాండం 39:2 భాగములో యెహోవా యోసేపునకు తోడయుండెను. శ్రమలలో కూడా చూసారా, దేవుని సన్నిధిని యోసేపు ఏ విధంగా కాపాడుకోగలిగాడు గమనించారా? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఫలించాలంటే దేవుని సన్నిధి మనం కాపాడుకోవాల్సిన అవసరత. మొదటిగా సత్యాన్ని గ్రహించాలి. రెండవదిగా నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అనగా ఆయనతో అంటకట్టబడే జీవితం. మూడవదిగా ఆయన ఎక్కడైతే ఉండమన్నాడో మనం ఆ స్థలంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా ఇస్సాకును యెహోవా ఏం చేశాడట? ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయును, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. దేవుని బిడ్డ చాలా సంవత్సరాల కిందట నాకు చిన్న సైకిల్ ఉండేది, బాగా పాడైపోయింది. ఒక సహోదరి వాడిన సైకిల్ మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా, చాలా బాగుంది ఆ సైకిల్. మేము వాడుతూ ఉన్నాం. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఎన్ఏడి కొత్తలో డౌన్కి వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీగా హ్యాండిల్ ఇరిగిపోయిందండి, అక్కడ ముక్క ఇరిగిపోయింది. ఇప్పుడు నేను ఆగలేను, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. ప్రభువా సహాయం చేయండి అనుకుంటూ అలాగ సరిగ్గా ఆ యొక్క సిగ్నల్ పండుగ వచ్చేసరికి అలాగ బ్యాలెన్స్గా కాసుకున్నానండి. 2 ముక్కలు అయిపోయిందండి. ప్రభునందు ప్రియులారా, ప్రారంభ మా సేవలో ఈ రోజున దేవుడు ఒక చిన్న కారు ఇచ్చి దేవుడు అనేక ప్రాంతాలకైనా నడిపిస్తూ ఉన్నాడు. సైకిల్ మీద సువార్త పరిచర్య ఎరుగుదును, నడుచుకుని పరిచర్య ఎరుగుదును, చిన్న స్కూటీ మీద సువార్త ఎరుగుదును, బైక్ మీద సువార్త ఎరుగుదును. ఈ రోజున ఒక చిన్న కారు. దేవుడు కూడా ఇస్సాకునంట ఒక మాట చివరిగా చదివితే ముగిస్తాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతడు గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిన. చూసారు ఎంతగా దేవుడు దీవించాడో? ఉండమన్న స్థలములో ఉన్నాడు గనక, దేవుని పిలుపుకు దేవుని మాటకు లోబడ్డాడు గనక ఫిలిష్తీయులు అతని యందు అసూయపడినంతగా దేవుడు ఇస్సాకును దీవించిన దేవుడు అదే దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని కూడా దీవించటానికి సంసిద్ధుడున్నాడో. ఇస్సాకు దేవుని మాటకు లోబడినట్లుగా ఈ నూతన సంవత్సరంలో దేవుని మాటకు లోబడదాం. సత్యాన్ని మనం గ్రహించిన నాటి నుండి మనం ఫలించగలమని ప్రభు అంటున్నారు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి అనగా ఆయనతో అంటకట్టుబడి ఉందాం. అట్టి కృప ఎస్తేర్ ప్రార్థన సహవాసంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను మనసారా కోరుతూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్.